పూర్వం ఉత్తానపాదుడనే పేరుగల ఒక గొప్ప రాజు ఉండేవాడు. అతనికి 2 రాణులు ఉండేవారు. సునీతి తెలివైన మరియు దయగలది, మరియు సురుచి గర్వంగా మరియు అందంగా ఉండేది. సునీతికి ధ్రువుడు అనే ప్రకాశవంతమైన మరియు భక్తిగల కుమారుడు జన్మించాడు. ఒకరోజు ధ్రువుడు తన తండ్రి ఒడిలో కూర్చోవడానికి ప్రయత్నించాడు. సురుచి అతన్ని ఆపి, "నా కొడుకు మాత్రమే ఆ స్థానానికి అర్హుడు, నువ్వు కాదు" అంది. ఆమె కఠినమైన మాటలు ధ్రువుడి హృదయాన్ని గాయపరిచాయి. రాజు ప్రేమ మరియు భయం మధ్య నలిగిపోయి నిశ్శబ్దంగా ఉండిపోయాడు. ఏడుస్తూ ధ్రువుడు తన తల్లి సునీతి వద్దకు పరుగెత్తాడు. ఆమె అతన్ని కౌగిలించుకుని ప్రేమగా ఇలా అంది, "నా బిడ్డా, దుఃఖించకు. ప్రభువు తప్ప మరెవరూ నీకు నిజమైన గౌరవం ఇవ్వలేరు. శ్రీ మహావిష్ణువును ఆశ్రయించు. ఆయన మాత్రమే నీకు శాశ్వత స్థానాన్ని ప్రసాదించగలడు." ధ్రువుడు తన కన్నీళ్లను తుడుచుకుని ఇలా అన్నాడు, "అమ్మా, నేను అడవిలోకి ఎంత దూరం వెళ్లవలసి వచ్చినా నేను ప్రభువును కనుగొంటాను." తన హృదయంలో విశ్వాసంతో అతను తన భక్తి ప్రయాణాన్ని ప్రారంభించడానికి రాజభవనాన్ని విడిచి వెళ్లాడు. నిశ్శబ్దమైన అడవిలో ధ్రువుడు "ఓం నమో భగవతే వాసుదేవాయ" అని జపిస్తూ లోతైన ధ్యానంలో నిమగ్నమయ్యాడు. వర్షం మరియు గాలిలో కూడా అతను కదలకుండా నిలబడి తన మనస్సును భగవంతునిపై స్థిరంగా ఉంచాడు. దేవతలు కూడా అతని బలానికి మరియు స్వచ్ఛతకు ఆశ్చర్యపోయారు. 6 నెలల అచంచలమైన భక్తి తరువాత శ్రీ మహావిష్ణువు ధ్రువుడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రకాశవంతంగా, ప్రశాంతంగా, చిరునవ్వుతో. అడవి అంతా దివ్యకాంతితో మెరిసిపోయింది. దివ్య సంగీతం గాలిలో నిండిపోయింది. ధ్రువుడు సాష్టాంగ నమస్కారం చేసి ఇలా అన్నాడు, "నా ప్రభూ, నేను అధికారాన్ని లేదా సంపదలను కోరడం లేదు. మీరు నన్ను ఎల్లప్పుడూ గుర్తుంచుకునే శక్తిని మాత్రమే ప్రసాదించండి." విష్ణువు ఇలా అన్నాడు, "నీ భక్తి స్వచ్ఛమైనది. నీవు ధ్రువతారగా, ధ్రువ నక్షత్రంగా, స్థిరంగా మరియు శాశ్వతంగా ఎల్లప్పుడూ ప్రకాశిస్తావు." విష్ణువు అంతర్ధానం కాగా ధ్రువుడి రూపం ఆకాశంలోకి ఎగసింది. ఉత్తర ఆకాశంలో అన్ని నక్షత్రాల కంటే ఒక నక్షత్రం ప్రకాశవంతంగా వెలిగింది. ధ్రువతార ప్రయాణికులకు మరియు అన్వేషకులకు మార్గనిర్దేశం చేస్తోంది. ఈ విధంగా ధ్రువుడి భక్తి బాధను ఉద్దేశ్యంగా, విశ్వాసాన్ని కాంతిగా మార్చింది. అతని కథ మనకు స్థిరమైన భక్తిలోనే నిజమైన బలముందని గుర్తుచేస్తోంది మరియు ఒక నిష్కపటమైన హృదయం